1978 జనవరి 27న చిత్తూరు జిల్లా నియోజకవర్గ ఓట్లు లెక్కింపు జరిగింది. రెడ్డి కాంగ్రెస్ నాయకులు, జనతా పార్టీ నాయకులు ఉద్దండ పిండాలిద్దరూ ధీమాగా కూర్చున్నారు గెలుపు తమదేనని. అయితే చంద్రబాబు తరపు నుంచి కూడా ఒక 100 మంది యువకులు వచ్చి ధీమాగా నిల్చున్నారు గెలుపు తన మిత్రుడిదే అని. చంద్రబాబు మొదటి రౌండ్లో వెనకబడినా తన మిత్రుల్లో మాత్రం ఎలాంటి నమ్మకం తగ్గలేదు. అనుకున్న విధంగా చివరి రౌండ్లలో బాగా పుంజుకొని 2494 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు. అప్పట్లో 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా చంద్రబాబు రికార్డులు కొట్టాడట. ఎమ్మెల్యే అయినా సంతృప్తి చెందలేదు. చిత్తూరు జిల్లాలో 5-6 ఎమ్మెల్యేలను కూడగట్టి తనకు మద్దతుగా ఉంటే తన స్టూడెంట్స్తో నెక్స్ట్ ఎలక్షన్లో సపోర్టు చేయిస్తానని చెప్పి వారి మద్దతు కూడగట్టుకొని రాజగోపాల్ గారి సహాయంతో వెంటనే అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి దగ్గరికెళ్లి నాకు ఏదైనా మంత్రి పదవి ఇవ్వండని డైరెక్ట్గా అడిగాడు. ఆ మాటలకి స్టన్ అయిపోయిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, అదేంటయ్యా, ఇప్పుడే కదా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, అప్పుడే మంత్రి పదవి